హలో అందరికీ నేనైతే ఎగ్ బిర్యానీ చేసిన ఎగ్ దమ్ బిర్యానీ నా స్టైల్లో అయితే చేసిన ఎవరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే బిర్యానీ నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నా, ఎవరైతే మిస్ చేసుకోకండి, ఓకేనా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్న, గిన్నెలో అయితే కొన్ని వాటర్ అయితే వేసుకొని అయితే దీన్ని అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి. దీంట్లో అయితే ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు, అలాగే సాల్టు. ఇందులో మనము అంటే రైస్ టేస్ట్ కోసం అయితే సాల్టు, అలాగే పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇవన్నీ మనకు రైస్కి అయితే ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమే నేనైతే వాటర్లోనే వేస్తున్నా. కొంతమంది వాటర్లో వెయ్యరు, కాకపోతే ఇలా చేసుకోండి. ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. పుదీనా కూడా వేసుకొని అయితే మూత పెట్టుకొని బాయిల్డ్ అయితే వేసుకోండి వాటర్ని అయితే. వాటర్ బాగా ఇలా మసిలేటప్పుడు అయితే ఇందులో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ముందే నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనం రైస్ ఏ రైస్ తీసుకుంటే ఆ రైస్ అయితే నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను నేను. మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తో కూడా ఒక బిర్యానీ వేసి అయితే వీడియో పెట్టిన, ఎవరైనా కావాలనుకుంటే మాత్రం చూడండి. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్తోనైతే చేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే మొత్తం రైస్ వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని అయితే కొద్దిసేపు వెయిట్ చేస్తే ఈ విధంగా మనకైతే బాయిల్డ్ అవుతుంది. రైస్ అనేది మనకు 80% అయితే కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు మళ్ళీ దమ్ పెట్టుకున్నప్పుడు ఇంకో 20% పూర్తిగా కుక్ అయిపోతుంది. రైస్ అనేది మెత్తగా అయ్యేదాకైతే ఉంచకండి. ఇగో ఈ విధంగా మనం కొంచెం రైస్ పట్టుకొని చూస్తే కొద్దిగా పలుకులాగా అయితే ఉండాలి. ఇలా పలుకులాగా ఉన్నప్పుడు అయితే మనం మొత్తం వాటర్ ఉంచేసుకొని అయితే దాన్ని చల్లార పెట్టేసుకోవాలి. రైస్ని అయితే మొత్తం చల్లార పెట్టేసుకొని ఇంకొక బాండి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బిర్యానీ ఎందులో వేద్దాం అనుకుంటున్నామో అది గిన్నె అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మొత్తం ఓల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలండి. ఓల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అలాగే ఒక 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇవంతా అయితే బాగా ఫ్రై అవ్వాలండి. మనమైతే మూత పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై అయ్యేలాగైతే ఉంచుకుందాము. చూస్తున్నారా, ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసామంటే ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే పెరిగేసుకోవాలి. నేనైతే కొంచెం బిర్యానీ ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఒక గంట అయితే పెరిగేసుకున్నాను. పెరుగు, అలాగే సాల్ట్, కారం. మీరు కావాలంటే ఇవన్నీ సపరేట్గా ఒక గిన్నెలో అయితే వేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవచ్చు. పెరుగు, సాల్ట్, కారం, అలాగే ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి అయితే నేను కలుపుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒక గిన్నెలో సపరేట్గా ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకొని బాగా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే చిలగొట్టుకొని మొత్తం కలిపిన తర్వాత వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. గిన్నెలో మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్, ఒక చెప్పాలి అంటే ఒక 4-5 స్పూన్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా మళ్ళీ పుదీనా అయితే వేసుకోవాలండి. పుదీనా వేసుకున్న తర్వాత మనము ఎగ్స్ అయితే ముందే ఉడకబెట్టి అయితే పెట్టేసుకున్నాం. మనకు కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 6 or 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలుపుకోవాలి. మనకి మసాలా మొత్తం ఆ ఎగ్స్కి పట్టేలాగైతే, మసాలా పట్టేలాగైతే కలుపుకొని ఇది ఒక 5-10 మినిట్స్ అయితే ఉంచితే ఆ ఎగ్స్కి కూడా బాగా కలుపుతుంది. అంటే ఎగ్స్కి మసాలా అయితే బాగా కలిసిపోతుంది. చూస్తున్నారా, నేనైతే మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఎగ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకున్నా. అవి ఈ విధంగా బాయిల్డ్ అయిన తర్వాత మసాలా మొత్తం ఎగ్ లోపలికి అయితే పోతుంది. చూడండి, ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనిపైన అయితే మనం ఫస్టే ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, 80% కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా లేయర్స్గా అయితే వేసుకోవాలండి. లేయర్స్గా వేసుకొని దీనిపైన మనం మధ్యలో కొత్తిమీర వేసుకుంటూ, లేదంటే మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎగ్స్ అనేది 6 ఎగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2-3 తీసుకొని మిడిల్లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను అలా ఏం పెట్టకుండా మొత్తం కిందనే పెట్టేసి పైన మొత్తం రైస్ పెట్టేస్తున్నా. రైస్ మొత్తం లేయర్ లాగా వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే ఎల్లో కలర్ కోసం అయితే పసుపులో కొద్దిగా వాటర్ వేసి అయితే వేసుకున్నా. అలాగే రెడ్ కలర్ కోసం అయితే కొంచెం రెడ్ కలర్ వేసి అందులో కూడా కొద్దిగా వాటర్ వేసి అయితే ఈ విధంగా వేసుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పుల్లలుగా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎగ్ బిర్యానీ మీరు ప్రతిసారి బయట తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మీరు రైతాతో తినాలి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అబ్బా. ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.